అందరికీ నమస్తే. ఆర్టీసీ సమ్మె పైన చర్చలు గంటలుగా జరుగుతూనే ఉన్నాయి. అది లాస్ట్కి ఏం తేలుతుందో తెలియదు. బట్ ఎందుకు ఇంత దూరం వచ్చింది, అసలు ఏంటి గవర్నమెంట్ ఆలోచన ఏంది? అసలు కార్మికులు ఒక 3 డిమాండ్లు 32 డిమాండ్లు పెట్టిన దానిలో 3 డిమాండ్లు చాలా ఇంపార్టెంట్ డిమాండ్లు ఉన్నాయి. ప్రభుత్వం అన్నీ చేస్తాం కానీ 3 డిమాండ్లు మాత్రమే మేము అనుమతించమని చెప్తుంది. అసలు ఎందుకు? దీని వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉంది. చాలా పెద్ద ప్లాన్ ఇది. ఆర్టీసీ కార్మికులకు అర్థమయ్యే ఇది ఇట్లా కాదు, ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఎట్లయితే ఇండైరెక్ట్గా రాజకీయం చేస్తున్నాడు ఆర్టీసీతోన, సేమ్ మనం కూడా ఇండైరెక్ట్గా కొట్టాలని ఆర్టీసీ కార్మికులందరూ చాలా బిగబట్టుకొని ఈసారి తాడో పేడ తేల్చుకుందామని రంగంలోకి దిగిండ్రు. పాపం శంకర్ గౌడ్ అన్న చనిపోయిండు. ఇంకో 2-3 ఆత్మహత్యయత్నం చేసినారు. ఆత్మహత్యలు ఎవరు చేసుకోకండి. ఎందుకంటే మీరు ఏ ప్రభుత్వాలైనా తల ఉంచే శక్తిమంతులు తెలంగాణ ప్రజలు మీ వెంట ఉంటారు. కాబట్టి ధైర్యం కోల్పోకండి. మీరు ఫైట్ చేయండి మీ డిమాండ్ల కోసం, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీల కోసం. మీ డిమాండ్ అనకన్నా నాకు వాళ్ళు ఇచ్చిన హామీల కోసం అనేది మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలే మీరు అడుగుతున్నారు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా అడుగుతున్నారు. మీ డిమాండ్లు కావు ఇవి, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నారు. సరే, ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఆర్టీసీ అంటే అది మనందరిది. బస్సులో కూడా రాసుకుంటుంది కదా, ఈ బస్సు మనందరిది అని. మనందరిది. గవర్నమెంట్ ఏమంటుంది, ఆర్టీసీ వాళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటుంది. నిన్న శంకర్ గౌడ్ అన్న దగ్గర పెద్ద డ్రామా నడిపించారు కదా హాస్పిటల్ దగ్గర. పొన్నం ప్రభాకర్ పోయి లేదు బాగానే ఉన్నాడని చెప్పి ఆయన పోయిన గంట సేపటికి అర్ధరాత్రి హడావిడి అంతా అయిపోయిన తర్వాత చనిపోయిందని ప్రకటించి తెల్లార లోపలనే పోస్ట్మార్టం పూర్తి చేసి వాళ్ళ ఊరికి తీసుకొని పోయి, ఇదంతా కూడా గవర్నమెంట్ ఒక కుట్ర. అంటే కార్మికులందరూ హైదరాబాద్లో కార్మికులందరూ వస్తారు హాస్పిటల్ దగ్గరికి, పెద్ద రచ్చ అవుతుంది అని లోపల చాలా చేస్తుంది గవర్నమెంట్. లోపల ఈ కుట్రలో చాలా ఉన్నాయి. అందులో ఇదొక కుట్ర. నేను చెప్పబోయేది కూడా ఒక వీళ్ళ ప్లాన్ కుట్రనే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ముందు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏందో మీకు బాగా తెలుసు కదా, అదే హామీలు వీళ్ళు అడుగుతున్నది. నేను చెప్తాను మీకు. ఆర్టీసీని ఒక పద్ధతి ప్రకారం కిల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా కేసీఆర్ ఏమో నోరు పడేసుకొని అప్పుడు ఆర్టీసీ కార్మికులకు కంట అయ్యిండు. తర్వాత వాళ్ళ 55 రోజుల 2019 55 రోజుల సమ్మెకు డబ్బులు ఇచ్చిండు. తర్వాత వాళ్ళకు ఐఆర్ ఇచ్చిండు, పిఆర్సీ ఇచ్చిండు. సరే ఏమనివ్వచ్చు, కానీ ముందు ఆయన ఎక్కువ కేసీఆర్ ఓపెన్గా మాట్లాడడంతోన ఆర్టీసీ కార్మికులకు అందరికీ కంట అయ్యిండు. కానీ ఇప్పుడు ఏమైతుందో తెలుసా, ఆర్టీసీ గొంతును పద్ధతి ప్రకారం చాలా సిస్టమేటిక్గా నొప్పి లేకుండా శోధిస్తారంటారు చూడు, అట్లా కత్తికి తేనె పూసి కత్తికి వెన్న రాసి ఆర్టీసీ గొంతుకు వస్తున్నారు. అది కార్మికులకు అర్థమైంది. అందుకే వాళ్ళు ఇంత పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఈ డిమాండ్స్ అమలు చేసుకోకపోతే నెక్స్ట్ ఈ గవర్నమెంట్ పోయేలోపు ఆర్టీసీ ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. మొత్తం ఆర్టీసీ కార్మికులను చాలా భయాందోళనకు గురి చేసింది ప్రభుత్వం. వాళ్ళని చాలా పరిశాన్ చేసింది. అసలు ఆర్టీసీ ఉంటుందా, దానిలో మేము ఉంటామా ఒకవేళ ఉంటే అని ఒక పెద్ద అనుమానాన్ని క్రియేట్ చేసింది. మొత్తం సంస్థనే నిర్వీర్య స్థితికి తీసుకుపోయే పరిస్థితులు వచ్చింది. ఇప్పుడైనా ఆర్టీసీ కార్మికులు తప్పని సిచ్యువేషన్లో రంగంలో దిగిండ్రు. వాళ్ళు 3 డిమాండ్లు, ఈ 3 డిమాండ్లే రేవంత్ రెడ్డి ప్లాన్కి చెక్. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది అసలు? గొంతు కోయడం అంటే ఏంది ఆర్టీసీని అంటే, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం అంటే ఇప్పటికే చాలా డిపోలు మొత్తం ఆర్టీసీ చేతిలో ఉన్న డిపోలన్నీ కూడా ప్రైవేట్ చేతులకు పోయినాయి. ఎవరి చేతులకు పోయినాయి? మెగా కృష్ణారెడ్డి వాళ్ళ బస్సులు మొత్తం. ఇప్పుడు మన దగ్గర తిరిగే గ్రీన్ కలర్ బస్సులు ఉన్నాయి కదా, ఈ ఎలక్ట్రిక్ బస్సులు మొత్తం వాళ్ళ కంపెనీ నడుపుతుంది. దానివల్ల నష్టం వచ్చినా ఆర్టీసీ భరించాల్సిందే. డిపోలు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసిండ్రు. వాళ్ళ మనుషులు దిగేసిండ్రు డిపోలలో. మొత్తం వాళ్ళే చూసుకుంటారు, ఎవరితో పని లేదు. ఆ బస్సులో డ్రైవర్లు వాళ్ళ మనుషులే ఉంటారు, కండక్టర్లు మన మనుషులు ఉంటారు. కొన్ని బస్సులకైతే కండక్టర్లే లేడు, వాళ్ళ మనుషులే ఉన్నారు. వాళ్ళే కలెక్ట్ చేస్తారు డబ్బులు, డ్రైవర్లే కలెక్ట్ చేస్తారు. మనం చూస్తలేమో బయట బస్సులు, అసలు దానిలో కండక్టర్లే ఉండరు. అసలు ఆర్టీసీలో రిక్రూట్మెంట్ ఎప్పుడో ఆగిపోయింది. రిక్రూట్మెంట్ లేదు. రిటైర్మెంట్ అయిపోయినట్టే. మళ్ళీ ఆ ప్లేస్ భర్తీ చెయ్యరు. ఎందుకు అంటే గవర్నమెంట్లో వాళ్ళు ఆర్టీసీని ఉంచదలుచుకోలేదు. హైదరాబాద్లో రాణిగంజ్ డిపో, తర్వాత సెంట్రల్ సిటీ డిపో, హైదరాబాద్ 1 అనుకుంటుంది, 102, మియాపూర్ డిపో, హైదరాబాద్ సెంట్రల్ సిటీ డిపో, హైత్నార్ డిపో, ఇంకా చాలా డిపోలు. మొత్తం హైదరాబాద్లో 25 డిపోలు, హెచ్సియు, మియాపూర్, ఇట్లాంటి చాలా డిపోలు మొత్తం ప్రైవేట్ పరం అయిపోయినాయి ఆల్రెడీ. జిహెచ్ఎంసీ పరిధిలో 25 ఆర్టీసీ డిపోలలో మొత్తం దాన్ని ఈ మెగా కృష్ణారెడ్డి వాళ్ళ ఒలెక్ట్రా బస్సులకు ఇచ్చేందుకు మొత్తం రంగం సిద్ధమైంది. ఇది ఒకటే కాదు, సూర్యాపేట, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, కరీంనగర్, నిజామాబాద్, ఎక్కడెక్కడో చాలా డిపోలు ఉన్నాయి, ఎక్కడెక్కడో ఇచ్చేసిండ్రు. ఇంకా చాలా ప్రాంతం మొత్తం మెల్లమెల్లగా
ఎవరికి నొప్పి తగలకుండా మొత్తం ప్రైవేటీకరణ చేస్తుండ్రు. జిహెచ్ఎంసీ పరిధిలో అసలు బస్సులే తిరగవంట, ఇంకా ఓన్లీ ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయి. అంటే ఓన్లీ ప్రైవేట్ మనుషులు ప్రైవేట్ ఆర్గనైజేషన్ నడిపే బస్సులే ఉంటాయి. మెల్లగా ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటున్నారు, రేపు తెలంగాణ మొత్తం అంటారు. సరే మరి ఏం చేయాలి? ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ నడపాలని డిమాండ్ ఉంది. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న డిమాండ్ చూడండి, గవర్నమెంట్లో విలీనం చేయమని అడుగుతున్నారు వీళ్ళు. గవర్నమెంట్లో కనుక వీళ్ళు విలీనం చేస్తే ఆర్టీసీ ప్రైవేటీకరణ ఎట్లా? ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తే మరి వీళ్ళని ఏం చేయాలి? ఆర్టీసీలో గవర్నమెంట్ విలీనం చేసుకొని డ్రైవర్లను దాదాపు 40,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారని చెప్తున్నారు. అంత రిటైర్మెంట్ కాగా ఒక సంవత్సరం, ఈ 2 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఒక 6,000 మంది రిటైర్మెంట్ అయినట్టుగా సబ్జెక్టు కరెక్షన్ ఎవరో ఇచ్చారు నాకు కొంత ఇన్ఫర్మేషన్. అంటే రిక్రూట్మెంట్ లేదనమాట. తర్వాత యూనియన్స్ అనుమతి, యూనియన్స్ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినారు యూనియన్స్కు అనుమతి ఇస్తామని. యూనియన్స్కి ఎందుకు పెట్టుకోనికి అనుమతి ఇస్తలేరు వీళ్ళంటే, ఇప్పుడు వీళ్ళు ప్రైవేటీకరణకు పోతున్నారు మెల్లగా. ప్రైవేటీకరణ అని పేరు వినిపిస్తలేదు, బట్ మెల్లగా నేను చెప్పిన కదా ఇంతకుముందు, మెల్లగా గొంతు కోస్తున్నారు, గొంతు విసుకుతున్నారు ఆర్టీసీని. ఈ యూనియన్స్ కనుక ఫామ్ అయితే దాన్ని అడ్డుకుంటారు. యూనియన్స్ కనుక ఫామ్ అయినాయంటే వాళ్ళ ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఆ ఈవీ బస్సులు ఆ ప్రైవేట్ వాళ్ళంతా నిలగొడతారు. అది గవర్నమెంట్కి నష్టం. మెగా కృష్ణారెడ్డి ప్రాజెక్టులు మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళతో ఉన్నారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్తో ఉంటారు, అట్లే ఉంటుంది. ఇప్పుడు తర్వాత వేతన సవరణ అంటే ఈ గవర్నమెంటు రాకముందు వీళ్ళు 2 పిఆర్సీలు ఏదైతే బాకీ ఉన్నావో అవి ఇస్తామని చెప్పినారు, అవి ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు. తప్పే ఉన్నది, ఇస్తామన్నారు, ఇవ్వమని అడిగింది. అసలు రేవంత్ రెడ్డి వీడియో మీకు చూపాలి నేను. రెండు 2019లో ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసినప్పుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ గుర్కొచ్చిండు. ఆ వీడియో నేనే కవర్ చేసిన. ఆ రోజు ఆ ప్రోగ్రామ్ నేను కవర్ చేసిన V6లో నేనున్నాడు. ఈ మైక్ పట్టుకుందుకు నేనే. ఏంటంటే కేసీఆర్ నశించాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, రేవంత్ రెడ్డి గారు చేసిన డిమాండ్స్. మరి ఏమైంది? మీ గవర్నమెంట్ రాగానే ఉల్టాపల్టా చేస్తున్నారు. ఏకంగా బస్టాండ్లో డ్రైవర్ ఆత్మహత్య చేస్తుంది. బస్టాండ్లో ఎక్కడనో ఇంట్లోనో ఎక్కడనో గోడచాటన కాదు, బస్టాండ్లో అందరూ చూస్తున్నాగా, జనమంతా చూస్తున్నాగా, ఆనే డ్రైవర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, కండక్టర్ ఉన్నారు, ఆడ ఆత్మహత్య చేస్తుండే ఆయన శంకర్ గౌడ్ అన్న. ఇంకా మిగతా వాళ్ళు కూడా పబ్లిక్ ప్లేసెస్లో మందు తాగిండ్రు. ఇంకో ఆయన ఇంకేదో చేసిండు. ఏమవుతుంది? జగ్గారెడ్డి ఒక ట్వీట్ చేసిండు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాకుంటారు, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకలాకుంటారు. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇట్లే ఉంటాయని. ఆయన కాంగ్రెస్ని ఒకటి అంటే బాగుండదని మిగతా పేర్లు పెట్టిండు. కానీ ఆయన కాంగ్రెస్ విమర్శించిండు. సొంత పార్టీ లీడర్ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును ఆయన క్వశ్చన్ చేసిండు. మరి ఇక రేవంత్ రెడ్డి అన్ని మాటలు మాట్లాడి ఏం లాభం? అంటే అంతకుముందు చెప్పిన ఏ చేస్తలేడు అనుకో, ఇవి కూడా చేయడాన్నే. కానీ మనుషుల పానాలు పోతున్నాయి కదా. మెయిన్గా వీళ్ళ ఎజెండా దాన్ని ప్రైవేటీకరణ చేయడం. ఆర్టీసీని ఇక గవర్నమెంట్ నడపదు. ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఏంటి అడ్డంకి? అడ్డంకి ఏం లేదు. చాలా డేట్స్ ప్రకారం చెప్పగలం. మొత్తం గజీర్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. 2023 ఆగస్టు 6న అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఆగస్టు 6న వీళ్ళు ప్రభుత్వంలో విలీనం కావాలని. సెప్టెంబర్ 14 గవర్నర్ ఆమోద ముద్ర అయిపోయింది. సెప్టెంబర్ 15 ఇదంతా 2023లోనే. సెప్టెంబర్ 15 విలీనం గజిట్ విడుదల. సెప్టెంబర్ 29 విధి విధానాలు ఖరారు కోసం కమిటీ ఏర్పాటు. తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది. జస్ట్ గవర్నమెంట్ ఒక యాక్సెప్టెన్స్ చేస్తే అయిపోతుంది గవర్నమెంట్ విలీనం. ఎందుకు ఆగిపోయిందంటే వీళ్ళ ప్లాన్, బిగ్ ప్లాన్ ఉంది దాని వెనుక. దాన్ని ప్రైవేటీకరణ చేయాలి. ప్రైవేటీకరణ చేయాలనుకున్నప్పుడు ఇవేవి సాధ్యం కాదు. ఆర్టీసీనే ప్రైవేటీకరణ చేయాలి. ఇంకా ఉన్న ఎంప్లాయీస్ కాడికి చాలామంది కొద్దిగా అనారోగ్యం వస్తే చాలు, డ్రైవర్ల కండక్టర్లకి. ఇప్పుడు ఆర్టీసీలో మీకు ఎంతో అంత సెటిల్మెంట్ చేస్తాం, ఇంకా మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అంటే వీఆర్ఎస్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా యూనియన్స్ పెడితే అది సాధ్యమవుతుందా? కాదు. యూనియన్స్ పెడితే ఇంతకన్నా పెద్ద సమ్మె జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఇండియానే ముట్టడిస్తారు వాళ్ళు ఏకంగా. ఆర్టీసీ యూనియన్స్, సింగరేణి యూనియన్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయి. కార్మికులందరూ యూనియన్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి యూనియన్స్ పెట్టరు. వేతన సవరణ ఇవ్వాలంటే వేతన సవరణ ఆర్టీసీ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇచ్చిన హామీ నెక్స్ట్ వీళ్ళు కూడా వస్తారు, నెక్స్ట్ మిగతా ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు, మాకు పీఆర్సీ ఏది, మా వేతన సవరణ ఏడుందని. ఇవి ప్రాబ్లమ్స్. అసలు ప్లాన్ ఇది గవర్నమెంట్ది. మరి చూడాలి ఈ మీటింగ్ తర్వాత ఏమైనా కమిటీ చేసి టైంపాస్ చేద్దాం అంటారా? ఏం కమిటీ చేసారంటే గవర్నమెంట్ ఇంకా ఒప్పుకుంటలేదని అర్థం. ఎందుకంటే ఏం కమిటీలు అవసరం లేదు, అంతా అయిపోయింది ప్రాసెస్.
పెళ్లి చూపులు అయిపోయినాయి, ఏకంగా ఇంకా పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. పెళ్లి పందిరేసారు, పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు, బాబనాయన రెడీగా ఉన్నాడు, పెళ్లి కూతురు రెడీగా ఉంది, జస్ట్ పెళ్లి చేయడం ఒకటే మిగిలింది, గవర్నమెంట్ విలీనం చేయడం ఒకటే మిగిలింది. ఇక వీళ్ళు మళ్ళీ కమిటీ వేస్తామంటే మళ్ళీ పెళ్లి చూపులు కానీ స్టార్ట్ చేస్తామని అర్థం. అది ప్లాన్ అది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. కానీ గవర్నమెంట్ ప్లాన్ మాత్రం ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్.